చాలాసార్లు మనిషి అనుకుంటాడు, నా ఒంట్లో బలం లేదు, ఎందుకు బ్రతకడం, నాకేమీ లేదు, ఇంట్లో ఏమీ లేదు, డబ్బు లేదు, గౌరవం లేదు, విలువ లేదు, ఎందుకు నా జీవితం వ్యర్థం అనుకుంటాడు. కానీ భక్తుడైనటువంటి పౌలు గారి యొక్క మాటను బట్టి, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ ఉందా, అది ఇతరులకు సహాయపడుతుంది, అనాథ పిల్లలను ఆదుకుంటుంది, విధవరాండ్రకు సహాయము చేస్తుంది, దిక్కులేని వారికి నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది ప్రేమ. ఒంటరిగా ఉన్నవారికి నీతో నేనుంటాను, నువ్వేమి భయపడొద్దు, కంగారు పడొద్దు అని చెబుతుంది ప్రేమ. ఆకలి కొన్నవాడికి తన దగ్గర ఉన్నదే అంతా తనకేననేది స్వార్థము. కానీ ఇందులో పేదవాడికి, ఆకలి కొన్నవాడికి, దప్పిక కొన్నవాడికి, బట్టలు లేని వారికి, సమాజంలో విడువబడినటువంటి పరిస్థితిలో ఉన్నవారికి సాయపడేదే ప్రేమ. కానీ ఆ ప్రేమమూర్తిని సిలువ వేశారు. అనగా ఎవరిలోనైతే ప్రేమ మూర్తీభవించి ఉన్నదో, ఆ రూపమును చూడగానే ప్రేమకు ఆకారం అంటూ ఉంటే ఇదేనా, యేసుక్రీస్తేనా అని అర్థము చేసుకునడానికి ఆయన యొక్క ఆకారం అందే ప్రేమావతారిగా ఆయన ప్రత్యక్షమైనాడు. గనుకనే ఆయన చంపుతున్నా కానీ ప్రేమించాడు, దూషించుచున్నను ప్రేమించాడు. ఎన్నో బాధలు యేసుప్రభు అనుభవించినవి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. వాటన్నిటినీ ఆయన అనుభవించి, అనగా సహించి, ఓరిమి కలిగి ఉండడమే ప్రేమ. ప్రేమ సహించును అంటాడు పౌలు గారు, ప్రేమ తాళును అంటాడు. ప్రేమ ఏదో ఉప్పొంగిపోయినట్టుగా ఉండదు, నిలకడనిది, నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది. ప్రేమ ద్రోహులే కానీ ప్రియమున చేరరు వాని, చేరిన చెలికాడుగురా, తరుణమిదే పరుగడరా. డాక్టర్ బిజే పాల్ గారు వ్రాసిన పాట. ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు. మనం ఎవరిని దూషించవద్దు, ఎవరిని ద్వేషించవద్దు, కానీ దేవుని ప్రేమిద్దాం, తోటి మానవులను ప్రేమిద్దాం. ఇక పక్షులు, వృక్షాలు, జంతువులు, జీవరాశులు, వాటిని నీవు ప్రేమిస్తున్నావు, మంచి విషయమే. వాటిని మించిన వాడు మానవుడు. బైబిలును బట్టి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. నరుల కోసమే ఈ వృక్షములైనా, పక్షులైనా, జంతువులైనా, మత్స్యములైనా, జలములైనా, పర్వతములైనా, జ్యోతులైనను ఇవన్నీ మనుష్యుల కొరకే. కానీ విచారకరమైన విషయం, వీటిని ప్రేమించగలుగుచున్నాడు కానీ సృష్టికర్త ఎవరికైతే తన స్వరూపాన్ని ఇచ్చాడో ఆ మానవుని ప్రేమించలేకపోవడం. అందుకనే నాకు చేతనైనంత వరకు నేను, మీకు చేతనైనంత వరకు మీరు ప్రేమను గూర్చి బోధించడమే, ప్రేమ కలిగి ఉండడమే. దూషించినను, ద్వేషించినను ఏమాత్రము
తిరిగి ద్వేషించుటకు పూనుకోకుండా యేసుప్రభు ఎలాగూ మౌనముగా నిలిచినారో, కోర్టులోనైనా, కల్వరిలోనైనా, శ్రమలోనైనా, సిలువలోనైనా, ఆయన పలికిన పలుకులలో కానీ ప్రత్యక్షపరచినటువంటి తన యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో. ఎవరైనాను ఈ ప్రేమ దగ్గరికే రావలసి ఉన్నది. నెమ్మది కొరకు, శాంతి కొరకు, సమాధానము కొరకు, క్షేమము కొరకు. ప్రజలందరూ సంతోషముగా జీవించుట కొరకు ముఖ్యమైన సూత్రము ఏమిటంటే ప్రేమ కలిగి ఉండడము.